నమస్తే అండి. 'బిగ్ బాస్' షో అది ఎంత వేస్టో, అది దానివల్ల యూజ్ కానీ ఎవరికీ లేదు, అందరికీ తెలుసు. ఈ 'బిగ్ బాస్'లో నాగమణికంఠ అనే ఒక అబ్బాయి పెళ్లి ఫోటోలు బయటకు వచ్చినాయి. అవి టూ మచ్గా వైరల్ అయిపోయి అందరూ కూడా కామెడీ చేస్తారు. అందరూ ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. కానీ కామెడీ చేయటం కన్నా ఏం చేయటం కన్నా అబ్బాయి బిగ్ బాస్లో అంత మునుపు ఏదో చిన్న చిన్న టీవీ సీరియల్స్ ఏవో చేస్తున్నాడు, షోలు చేస్తున్నాడు అని చెప్పారు. తను బిగ్ బాస్ షోకి రావటమే ఒక పెద్ద డ్రామాతో వచ్చాడండి ఈ అబ్బాయి. ఏంటంటే రైతు బిడ్డ అని చెప్పి ఇంత మునుపు బిగ్ బాస్లో వచ్చాడు ఒక పర్సను. అంతా సెంటిమెంట్గా డిఫరెంట్గా 50 లక్షల రూపాయలు ఇచ్చేస్తాను నేనని చెప్పాడు. 10 వయసులో ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు ఈ అబ్బాయి రావటం వాళ్ళ అమ్మ మదర్ సెంటిమెంట్ని తీసుకొచ్చాడు. నాకు స్టెప్ ఫాదరు మదర్ చనిపోయింది క్యాన్సర్తో, నా భార్య నన్ను వదిలేసింది, నాకు ఒక కూతురు ఉంది అని చెప్పి అబ్బాయి ఎమోషనల్ టచ్తో ఆడది నవ్వుతే ఎంత అసహ్యంగా ఉంటుందో మగోడు ఏడిస్తే అంత చండాలంగా ఉంటుంది. ఈ అబ్బాయి షోకి వచ్చాడు. వచ్చిన తర్వాత నేను అసలు ఆ బిగ్ బాస్ షో అనేది నేను చూడటం మానేశాను. ఎందుకంటే అందులో ఈ బేబక్క ఆమె ఉంది, భర్తను వదిలేసింది. అలాగే ఆమె డ్రింకర్ అంట, మందు తాగుద్దంట చెప్పింది ఆమె ఒక ఛానల్లో. ఇంకొకళ్ళు ఉన్నారు లవ్ ఫెయిల్యూర్ అని చెప్పింది ఇంకొక ఆర్టిస్టు. ఇంకో అమ్మాయి పెళ్ళైన అమ్మాయి వచ్చింది. ఇవి నాగమణికంటేమో పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని వదిలేసి వచ్చాడు. అంటే బిగ్ బాస్లో వచ్చిన వాళ్ళందరూ లవ్ ఫెయిల్యూరు లేకపోతే పెళ్ళి అయిపోయి ఇడిచిపెట్టేయటము ఇలాంటి పర్సన్స్ మాత్రమే వచ్చారు తప్పించి. కానీ అందులోని మన తెలుగు వాళ్ళు అనేది ఒక 4-5 మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా మన లాంగ్వేజ్ కాదు, మన మనుషులు కాదు, ఎక్కడొక్కడ తీసుకొచ్చి తక్కువ రెమ్యునేషన్ తీసుకునే వాళ్ళు తీసుకొచ్చి షో ఆడించేస్తున్నారు. ఈ బిగ్ బాస్ షో వల్ల మనకి ఉపయోగం అనేది లేదు. దాన్ని చూడటం వల్ల మనకి కలిసి వాళ్ళంత ఫేమస్ పర్సనాలిటీస్ కూడా కాదు. ఇదివరకు బిగ్ బాస్ చూస్తున్నామంటే మనకేదో టీవీలో సినిమాలు పరిచయం ఉన్న మొఖాలు చూస్తున్నామని ఒక ఎంటర్టైన్మెంట్ ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. కానీ ఈ నాగమణికంఠ పెళ్ళి వీడియో వైరల్ అంతా ఇంత కాదండి. ఎందుకు అంత టూ మచ్గా వాళ్ళ పెళ్ళి వీడియో గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారంటే, ఈ అబ్బాయి సన్నగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు. ఆ అమ్మాయి గురించి మాట్లాడినప్పుడు నన్ను భార్య అమెరికా నుంచి పంపించేసింది, నన్ను వద్దందని చెప్పి బిగ్ బాస్ షోలో చెప్పడం జరిగింది. తీరా ఏంటి అంత అందమైన భార్యనా లేకపోతే ఏంటి, మనం ఏదో రకరకాల ఎగ్జైట్మెంట్తో ఉంటాం ఏంటి అసలు అని చెప్పి ఆ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని చూస్తే ఆ అబ్బాయికి ఒక అక్కలా ఉందండి చూడటానికి. అంటే ఈ అబ్బాయి సన్నగా ఉన్నాడు, ఈ అమ్మాయి చాలా హెవీ బాడీ, అంటే కితకితల హీరోయిన్ మాదిరిలాగా సేమ్ అండి. కితకితల సినిమాలో హీరో ఏ విధంగా అయితే ఉన్నాడో అందులో హీరోయిన్ ఎలా అయితే లావుగా బండగా ఉందో సేమ్ అదే బాడీ. కానీ మనం ఒక వ్యక్తిని లావుగా ఉంది అని మనం వాళ్ళని విమర్శించడం కాదు, కానీ జనరల్గా ఎవరమైనా సరే, అది నేనైనా సరే నన్నైనా సరే కామెంట్ చేస్తారు, తప్పేం కాదు. భర్త కన్నా భార్య అనారోగ్య సమస్యల వల్ల పెళ్ళైన తర్వాత లావు అయిపోతే అది మన చేతుల్లో లేనిది మనం ఏమీ చేయలేము. కానీ పెళ్ళి చేసుకునేటప్పుడు మనం నచ్చిందనో లేకపోతే కట్నం ఇస్తున్నారనో ఏదో కారణాలతో ఈడు జోడు లేకుండా తొందరపడి పెళ్లి చేసేసుకుంటే నవ్వుకుంటారండి అది. ఎందుకంటే వీళ్ళ విషయంలో అదే జరుగుతుందన్నమాట. ఎక్కడ చూసిన వీళ్ళ ఫోటోలు, వీళ్ళ వీడియోలు నేను చూసి కూడా, నేను ఫస్ట్ ఆ వీడియో చూసి నేనేమనుకున్నానంటే ఈ టీవీ సీరియల్లో పెళ్లి కాబోలు అని అనుకున్నాను. తర్వాత చూసేటప్పటికి నాకే షాక్ అయ్యనమాట. ఏదేమైనప్పటికీ కూడానండి వాళ్ళు భార్యాభర్తల్లాగా అయితే లేరు, అక్క తమ్ముళ్ళలాగా ఉన్నారంటే అమ్మాయి చాలా హెవీ లావుగా ఉంది.
చాలా దారుణంగా ఉంది. ఈ అబ్బాయి చాలా సన్నంగా ఉన్నాడు, కానీ పెళ్లి వీడియోలో చాలా అబ్బాయి నవ్వుతూ చాలా హ్యాపీగా ఉన్నాడు. కానీ బాడీ షేమింగ్ చేస్తున్నారు. దీన్ని తప్పనే చెప్తాను, నేను రైట్ అని ఎలా చెప్తానండి, తప్పనే చెప్తాను. కానీ పెళ్లి చేసుకునేటప్పుడు కట్నం గురించి లేకపోతే ఇంకోటి ఆశించకుండా అమ్మాయి సన్నగా ఈడు జోడు బాగుండాలని అందరూ అనుకుంటారు. కానీ అబ్బాయి విషయంలో మరి ఏం జరిగిందో తెలియదు. తన పెళ్ళి పక్కన పెట్టేద్దాం, అమ్మాయి గట్టిగా ట్రై చేస్తే స్లిమ్ అయిపోద్ది, అది కాదు. కానీ భార్యాభర్తల గొడవలు కానీ ఏదైనా సరే దాన్ని పబ్లిసిటీ స్టంట్ చేసుకోవాలని చెప్పి బిగ్ బాస్లోకి వచ్చి దాన్ని నాకు తల్లి లేదు, నాకు తల్లి చనిపోయింది, నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం అని చెప్పి ఏడ్చేసి ఎమోషనల్ చేసేసి ఆ సీన్ ఓవర్ చేసేస్తున్నాడు ఈ అబ్బాయి. అవసరం లేదు. ఇప్పుడు అందరూ కూడా రకరకాల టెన్షన్స్లో రకరకాల సమస్యలతో ఆ తల్లిని కోల్పోవటమో, తండ్రిని కోల్పోవటమో, బిడ్డను కోల్పోవటమో, అన్నం కోల్పోవటమో, చెల్లిని కోల్పోవటమో రకరకాలుగా కోల్పోతూ ఉంటారు. కానీ దాన్ని భూతద్దంలో పెట్టి, ఆ సమస్యని భూతద్దంలో పెట్టి ఆ జనాల మధ్యన సింపతి చూపించుకుని నాకు తల్లి చనిపోయింది, నాకు తండ్రి లేడు, చిన్నప్పుడే చనిపోయాడు, మా అమ్మ ఇంకో పెళ్లి చేసుకుంది, నాకు ఆ ఫాదర్ ఇష్టం లేదు, నా భార్య నన్ను అమెరికా నుంచి పంపించేసింది, నీ భార్య నిన్ను పంపించేసిందంటే నీ శాడిజం ఏముందని జనాలు అనుకుంటారు. ఓ భార్య భర్తను ఎప్పుడు కూడా నువ్వు నాకు వద్దు, అందులోకి ఆ అమ్మాయి మీద ఇతను అందంగా ఉన్నాడు, బక్కగా ఉన్నా స్మార్ట్గా ఉన్నాడు, అమ్మాయి కొద్దిగా హెవీగా బండగా ఉంది. కానీ ఒక అందమైన భర్తని నువ్వు అమెరికా నుంచి వెళ్ళిపో, నాకు వద్దు అని చెప్పే తెలుగింటి ఆడబిడ్డ ఉంటుంది ఎక్కడైనా, ఏ ఆడపడుచైనా ఎవరైనా, ఏ తెలుగేంటి కన్నడ ఏంటి మలయాళం ఏంటి, ఏ ఆడది కూడా భర్తనే కాదు నాకు వద్దు అని చెప్పి రూడ్గా పంపించేస్తుందా? పంపిస్తే మటుకి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత ఇలాగ సిగ్గు లేకుండా ఈ అబ్బాయి నా భార్యను పంపించేసిందని చెప్పుకుంటాడా? స్టెప్ ఫాదర్ ఉన్నాడని చెప్పుకుంటే ఎవరికి లోకువా? తనకే లోకువా? నా భార్య నన్ను పంపించేసిందంటే ఎవరికి లోకువా? తనకే లోకువా? నాకు ఫ్యామిలీలో ఎవరు లేరని చెప్తున్నాడు, కానీ తన సిస్టర్తో కూడా సంబంధం లేదని ఇంట్లోంచి వచ్చేసానని చెప్తున్నాడు ఈ అబ్బాయి. తన సిస్టరే ఈ ఫోటోలు వైరల్ వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మా వదిన చాలా మంచిది, మా వదిన్ని మీరు ఇలాగా కాంట్రవర్సీ చేయకండి, విమర్శించకండి అని చెప్పి అమ్మాయి చాలా పెద్ద పోస్ట్ చేసింది ట్విట్టర్లో. కావాలి బాడీ షేమింగ్ అనేది అది చాలా ఇబ్బంది. ఆ ప్లేస్లో మీరున్నా నేనున్నా ఎవరున్నా ఇబ్బంది పడతాం. కానీ ఆ అబ్బాయి అతి చేయటం వలన చాలామందికి ఏంటి ఇలాగా ఓవర్గా ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసి, అంటే అబ్బాయి ఒకటే కాన్సెప్ట్తో వచ్చాడు, ఇలా సింపతి స్టోరీలు నడిపేసి బిగ్ బాస్లో నేను కప్పు కొట్టేసి డబ్బు పట్టుకెళ్ళిపోవాలని కాన్సెప్ట్తో వచ్చాడు. కానీ అది ఏం జరుగుద్దో, బిగ్ బాస్ షో ఏమవుతుందో మనకు తెలియదు. కొట్టుకొచ్చి వస్తూ ఉన్నారు అందులోని, భర్త వదిలేసి ఒకళ్ళు, భార్యను వదిలేసి ఒకళ్ళు. అసలు ఈ బిగ్ బాస్ షో ఎందుకు పెట్టారో కూడా అర్థం కావట్లేదు. దీని బదులు విజయవాడలో వరదల బాధితులు ఆ ప్రాబ్లమ్స్కి అక్కడ వెళ్ళి సాయం చేసి, అలాంటికి ఆ బిగ్ బాస్కి అయ్యే ఖర్చు అక్కడ అలాంటి వాళ్ళకి మాటి వాళ్ళు ఇస్తే ఎంత బాగుంటుంది. అలా కాకుండా ఇలాంటి పనికిమాల షోలు, అంటే ఏళ్ళలో ఒక మనుషుల్ని ఇంతని డబ్బు ఇచ్చి ఒక గదిలో పెట్టి వాళ్ళని మీరు కొద్ది ఫుడ్ ఇచ్చి ఆ ఫుడ్ కోసం కొట్టుకోండి అని చెప్పి, అలాగే ఏ పిచ్చి పిచ్చి గేమ్ షోలు పెట్టి మీరు ఆడుకోండి అని చెప్పి, చిన్న పొట్టి డ్రెస్సులు వేసుకున్న వాళ్ళని, కాంట్రవర్సీ చేసేవాళ్ళని, లవ్ ట్రాక్లు చేసేవాళ్ళు, అది కూడా స్క్రిప్ట్ అని అంటుండే. ఆ లవ్ ట్రాక్లు కూడా నడపండి, లేకపోతే సడన్గా గొడవ పెట్టేసుకోండి. మనం ఏమనుకుంటే ఏంటి వీడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటాం, కానీ అక్కడ బిగ్ బాస్ షోలో కొన్ని సమయాల్లో చదివి పక్కా స్క్రిప్ట్ అండి. అది కొన్ని యాదృచ్ఛికంగా జరుగుతాయి, కానీ కొన్ని అయితే వాళ్ళు అప్పటికప్పుడు మనం చూడడం కదా, స్లిప్ ఇస్తారు. వాళ్ళని ఎప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు కదా, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే గొడవలు పెట్టుకోవాలి, అరుచుకోవాలి, ప్రతిదీ కూడా కాంట్రవర్సీ చెయ్యాలి, ఆడవాళ్ళు అయితే పొట్టి డ్రెస్సులు వేసుకోవాలి, ఎక్స్పోజింగ్ చెయ్యాలి. ఇవన్నీ కలగలిపితేనే బిగ్ బాస్ అండి. ఇది రియాలిటీ షో కాదు.
రియల్ స్టోరీ యాక్టింగ్ చేసే బిగ్ బాస్ ఇది. దీన్ని జనాలు ఆదరించేసి దీన్ని ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ ఈ షోల గురించి ప్రత్యేకంగా ఒక ఆర్మీ అని చెప్పి కౌశల్ ఆర్మీ అని చెప్పారు. ఏమయ్యాడంటే కౌశల్, అతని పైన కూడా కాంట్రవర్సీలు వచ్చినాయి. బిగ్ బాస్ షోలో ఎవరైనా వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైనా ఫేమస్ అయ్యారా? ఆ బిగ్ బాస్ షోలో వచ్చిన గెలిచిన డబ్బుతో ఎవరికైనా 10 మందికి వెళ్ళి హెల్ప్ చేశారా? ఇప్పుడు ఈ నాగమణికంట మరి వీళ్ళ స్టోరీ ఏంటో వీళ్ళ విధానాలు ఏంటో ఈ ఎవరికి అర్థం కాకుండా ఉంది. ప్రతి ఒక్కడికి కూడా సింపతి స్టోరీలు చెప్పుకొని బిగ్ బాస్లో ఒక కప్పు తెచ్చుకుని ఒక కోటి రూపాయలు 50 లక్షలు తెచ్చేసుకోవాలని కాన్సెప్ట్తో సిగ్గుసారం వదిలేసి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారని కూడా షోలో వదిలేసేసి పబ్లిక్లో ఉన్నామని కూడా ఇంగితం లేకుండా సిగ్గు శరమిడ్చేసి ఈ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారండి. చాలా చిరాకు అనిపిస్తుంది ఈ షో గురించి.